బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మొదటి తరం పారిశ్రామికవేత్తల్లో ఒకరైన వెలిజా గ్రూప్ సంస్థ అధినేత వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు దారుణమైన హత్యకు గురయ్యారు. రాత్రి హైదరాబాద్ బేగంపేటలో తన నివాసంలో ఆయన్ను హత్య చేశారు. సొంత మనవడే ఆయన్ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. జనార్దన్ రావు మనవడు కిలారు కీర్తితేజ అత్యంత కిరాతకంగా 73 సార్లు కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు నిందితుడు కీర్తితేజను పంజగుట్ట భీమా జ్యువెలర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా ఆస్తి కోసం మనవడు తాతతో గొడవ పడుతున్నాడు. డ్రగ్స్కు అలవాటు పడిన కీర్తితేజ గత కొంతకాలంగా తాతను హింసిస్తున్నాడు. అందులో భాగంగానే ఆస్తి కోసం దారుణంగా హత్య చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి తరం పారిశ్రామికవేత్తల్లో ఒకరైన వెలిజా గ్రూప్ సంస్థ అధినేత వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు దారుణమైన హత్యకు గురయ్యారు. రాత్రి హైదరాబాద్ బేగంపేటలోని తన నివాసంలో ఆయన్ను హత్య చేశారు. సొంత మనవడే ఆయన్ను దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. జనార్దన్ రావు మనవడు కిలారు కీర్తితేజ అత్యంత కిరాతకంగా 73 సార్లు కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు నిందితుడు కీర్తితేజను పంజగుట్ట భీమా జ్యువెలర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా ఆస్తి కోసం మనవడు తాతతో గొడవ పడుతున్నాడు. డ్రగ్స్కు అలవాటు పడిన కీర్తితేజ గత కొంతకాలంగా తాతను హింసిస్తున్నాడు. అందులో భాగంగానే ఆస్తి కోసం దారుణంగా హత్య చేశాడు. జనగామ జిల్లా కేంద్రంలోని